ఇకటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం విషయంలో ఇటు బీజేపీ అటు షిండే వర్గం వెనక్కి తగ్గకపోవడంతో బీజేపీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. చెరో 2.5 ఏళ్లు సీఎంగా ఇద్దరు ఉండేటట్లు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఫస్ట్ 2.5 సంవత్సరాలు సీఎంగా ఫడ్నవీస్, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు షిండే సీఎంగా కొనసాగే అవకాశం ఉంది. ఇదే టైంలో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనే దాని విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. మధ్య మార్గంగా భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే తెలుస్తుంది. 5 ఏళ్ల పదవీ కాలాన్ని చెరో 2.5 ఏళ్లుగా షిండే నేతృత్వంలోని శివసేన భారతీయ జనతా పార్టీ పంచుకునే విషయంలో ఒక డెసిషన్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ డెసిషన్కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాని పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పుడు బీజేపీ, షిండే శివసేన, అలాగే అజిత్ పవార్ ఎన్సీపీలో కూడా 2 రోజులుగా విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ మూడు కూటమి అంటే బీజేపీ, అట్ ది సేమ్ టైం షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయని, కానీ ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా మారింది 2 రోజులుగా. ఇక బీజేపీ వైపు ఏమో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని బీజేపీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా 2 రోజులుగా విస్తృత స్థాయిలో దీనిపైన చర్చ జరిగింది. కార్యకర్తలు అందరూ, బీజేపీ నేతలు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావాలని పట్టుబడుతున్నట్లు కూడా. అయితే అట్ ది సేమ్ టైం మళ్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేనే మళ్లీ సీఎం పీఠంపై కూర్చుంటారని షిండే శివసేన వర్గం కూడా సేమ్ బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఎలా కోరుకున్నారో షిండేకి చెందిన శివసేన వర్గం కూడా అలాగే పేర్కొంది. అట్ ది సేమ్ టైం ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకి సీఎం పదవి ఇవ్వాల్సిన రూల్ ఏం లేదని కూడా, ఇప్పటికీ సీఎం ఏక్నాథ్ షిండేనే అని కూడా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు పేర్కొనడం కూడా గమనం. ఇక అజిత్ పవార్ కూడా సీఎం కావాలని కూడా ఆయన కూడా అనుకోవడము, ఇదంతా కూడా 2 రోజులుగా కూడా విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. అట్ ది సేమ్ టైం ఈ రోజు నుండి కూడా అంటే 72 గంటల లోపల ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఈ రోజుతో అసెంబ్లీ గడువు కూడా ముగియనుంది. దీంతో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీఎం ఎంపిక కూడా రసవత్తరంగా మారింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అజిత్ పవార్ ఒక కీలక అడుగు కూడా వేసినట్లు నిన్న డిస్కషన్స్ కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది. సీఎం ఎవరనే దానిపైన దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేల్లో కూడా ఒక చర్చ జరుగుతాయి. దేవేంద్ర ఫడ్నవీస్ వైపే అజిత్ పవార్ కూడా మొగ్గు చూపినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే నిన్న అజిత్ పవార్ తన ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయ్యారు. ఈ సమయంలోనే ఈ సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేసేందుకు అజిత్ పవార్ తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా కూడా మద్దతు తెలిపినట్లు కూడా తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి సీటు ఎవరికి అని నిర్ణయించడానికి ఏదైనా ఫార్ములా అనుసరిస్తున్నారా అని మీడియాకి అడిగిన ప్రశ్న కూడా అజిత్ పవార్ అలాంటిది ఏం లేదని, బీజేపీ నుండి ఫడ్నవీస్ ను శివసేన ఏక్నాథ్ షిండే తన పార్టీ తరఫున తాను అసెంబ్లీలో ఆయు పార్టీ నేతలుగా ఎన్నుకున్నారని కూడా చాలా డిప్లొమాటిక్ గా ఆన్సర్ చెప్పారు. తాము ముగ్గురం కూర్చొని సీఎం సీట్ గురించి మాట్లాడుకుంటామని కూడా ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పారు. అయితే ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు గడువు ముగుస్తుంది. ఈ రోజు ఖచ్చితంగా మంగళవారం ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలి, లేకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయి. అయితే ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మహాయుతి కూడా వేగంగా చర్యలు చేపడుతోంది. అయితే నిన్న దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లారు. స్పీకర్ ఓం బిర్లా ఇంట్లో వివాహ కార్యక్రమానికి, రిసెప్షన్ కి కూడా అటెండ్ అయ్యారు. అయితే ది సేమ్ టైం ఆఫ్ ద రికార్డ్ కూడా చర్చ నడుస్తోంది. బీజేపీ అగ్రనేత అమిత్ షాను కూడా భేటీ అయ్యారని, రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవి పైన కేటాయించడం పైన కూడా చర్చలు జరిగినట్లు కూడా ప్రచారంలో ఉంది. కానీ వాస్తవికంగా దీనికైతే అథెంటిసిటీ లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో దాదాపు 149 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 132 చోట్ల విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ కు 145 సీట్లకు 13 సీట్ల దూరంలో ఆగిపోయింది. ఇక కూటమిలో ఉన్న ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఇద్దరు ఎవరు మద్దతు ఇచ్చినా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవ్వడానికి అవకాశాలున్నాయి. ఇక ఏక్నాథ్ షిండేకి చెందిన శివసేన పార్టీ
కి 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లు కూడా సాధించాయి. అయితే మరొక ఆప్షన్ కూడా తెరపైకి వచ్చింది. దేవేంద్ర ఫడ్నవీస్ కు 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత 2.5 ఏళ్ల పాటు ఏక్నాథ్ షిండేకు అవకాశం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే ఒక్కసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ దిగిపోతే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు పదవిని ఆశించే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇది ఈ చర్చ గడిచిన 2 నెలలుగా కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రేసులో 3 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకటి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ 3 రేస్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ మొదట 2.5 సంవత్సరాలు దేవేంద్ర ఫడ్నవీస్ కి ఇక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇస్తే అనంతరం కూడా నెక్స్ట్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఆయన నియమించే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా ఇదే విషయాన్ని కూడా ఢిల్లీ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు కూడా తెలుస్తోంది. అయితే నిన్న అమిత్ షా తోని భేటీ అయింది దేవేంద్ర ఫడ్నవీస్ అనే దానిపైన క్లారిటీ లేదు. కానీ స్పెక్యులేటివ్ అయితే ఖచ్చితంగా ఒక చర్చ నడుస్తోంది. నిన్న ఢిల్లీకి వెళ్లారు దేవేంద్ర ఫడ్నవీస్. వెళ్లి ఓం బిర్లా ఇంట్లో ఒక రిసెప్షన్ కార్యక్రమానికి అటెండ్ అయ్యి అమిత్ షాని కలిశారని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన నిజంగానే కలిశారా లేదా అనేది కూడా సందిగ్ధత నెలకొని ఉంది. ఎందుకంటే ఆయన రాత్రి తిరుగు ప్రయాణం ముంబైకి కూడా అయ్యి వెళ్లారు. అయితే మొత్తము మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అయితే ప్రపంచం సృష్టించింది. మొత్తం 288 స్థానాలకు గానీ 235 సీట్లు కూడా సాధించింది. ఇందులో బీజేపీ 132 సీట్లు, షిండే శివసేన 57, అజిత్ పవార్ 41 సీట్లు కూడా దక్కించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్లు కూడా తెలుస్తున్నట్టు అర్థమైంది. ఇటు బీజేపీ ఎట్ ది సేమ్ టైం షిండే వర్గం ఇద్దరు వెనక్కి తగ్గకపోవడంతో బీజేపీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. చెరో 2.5 ఏళ్లు సీఎం గా ఇద్దరు ఉండేటట్లు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్టు ఫస్ట్ 2.5 సంవత్సరాలు సీఎం గా ఫడ్నవీస్, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు షిండే సీఎం గా కొనసాగే అవకాశం ఉందని కూడా ఉంది. ఇదే టైంలో అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎం గా 5 ఏళ్ల పాటు కూడా కొనసాగనున్నట్లు కూడా తెలుస్తోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీచర్.